స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 నేను రెడీ. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అరే, పవన్ గారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడే. అనిరుద్ బాబా, హలో ఆంటీ, మీరా? అరే రే, ఎలా వెళ్ళిపోయాడు? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వెంటనే వచ్చేస్తావు కదమ్మా సుధా. నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు లేదమ్మా, తలకి దెబ్బ తగిలి త్రో తప్పుంటాడు. రేపు పొద్దున కల్లా నార్మల్ అయిపోతాడు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. సమయానికి దేవుళ్ళ వెళ్ళి. అదేంటమ్మా అలా అంటావు? ఒకే లొకాలిటీలో ఉంటున్న వాళ్ళం, ఒకరికొకరు సాయం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. రేపు పొద్దున మళ్ళీ వచ్చి నేను బాబుని చూస్తాను. అలాగే, నమస్తే. నమస్కారం. ఆంటీ, వచ్చావా సుధా? ఇందాక డాక్టర్ ఐజాక్ కట్టుకట్టి వెళ్ళారు. ఈ వీధి చివరనే ఉంటారాయన. వీడిని ఇంటికి తీసుకొచ్చింది కూడా ఆయనే. అనిరు, నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చారా? ఏమోనమ్మా, అర్ధరాత్రి పూట చడి చప్పుడు కాకుండా లేచి శ్మశానానికి వెళ్ళాడంటే వీడి గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు నాకు. దీనికి తోడు ఆయనెవరో ప్రొఫెసర్ ఆత్మాట. వీడి మీద ప్రయోగాలేవో చేస్తున్నాడు ఈ మధ్య. అసలే చిన్నప్పటి నుంచి వీడికి అదేదో పిచ్చి లాంటిది ఉందనుకుంటాను. అనిరుద్కి పిచ్చేం లేదంటీ, చాలా తెలివైన కుర్రాడు. ఏమోనమ్మా,
నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు. సమయానికి పవన్ కూడా ఇంట్లో లేడు. వీడిప్పుడు లేస్తే మళ్ళీ ఏం తంటాలు తెచ్చి పెడతాడోనని భయంగా ఉందమ్మా. మీరేం కంగారు పడకండి ఆంటీ. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అనిరుద్ని బెడ్రూమ్లో పడుకోబెట్టమంటారా? అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ అనిరుద్. గుడ్ మార్నింగ్ ఆంటీ. నువ్వెప్పుడు వచ్చావు? రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను. రాత్రి అందరినీ చాలా కంగారు పెట్టేశావు. ఎలా ఉంది నీకు? ఈ కట్టెవరు కట్టారు నాకు? డాక్టర్ ఐజాక్. ఆయనే కదా నేను ఇంటికి చేర్చింది. ఏమీ గుర్తులేదా? అసలు ఆ శ్మశానానికి ఎందుకు వెళ్ళావు? మమ్మీతో మాట్లాడడానికి. ఏమంటుంది మీ మమ్మీ? మమ్మీ వెంటనే మాట్లాడలేదు. సమాధి మీద తలపెట్టుకొని కొట్టుకుంటే మాట్లాడింది. ఆంటీ, నీకోటి తెలుసా? మా మమ్మీ నన్ను అనిరుద్ బాబా అని పిలుస్తుంది. ఆంటీ, నా మాటలు నువ్వేమీ నమ్మట్లేదు కదూ? లేదు బాబు, ఐ బిలీవ్ యూ. నువ్వు అబద్ధాలు చెప్పవని నాకు బాగా తెలుసు. నీకు ఒంట్లో బాలేదు కదా, ఇవాళ్ళంతా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. నీకు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం, ఓకే? వెళ్ళిపోతున్నావా ఆంటీ? అవునమ్మా, నాకు టైం అవుతోంది. మళ్ళీ వస్తాను. బాయ్. ఏమైందంటీ? సుధా, వాడి మాటలు విన్నానమ్మా. రోజూ ఇలాంటిదేదో ఒకటి జరుగుతూ ఉంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? అబ్బే, అదంతా నిజమనుకుంటున్నారా మీరు? వాడు మనసు విప్పి మాట్లాడాలని నేను అలా అన్నాను. అంతేకాకుండా నాకు తెలుసమ్మా, కోరికలు తీరకుండా పోయిన వాళ్ళు ఇలాగే. ఆంటీ ప్లీజ్, మీరు ఈ భయాలు అనుమానాలు పెట్టుకోవద్దు. స్నిత గురించి ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నా కోడలి గురించి అలా అనుకోవటం నాకు బాగుండదమ్మా. కానీ తను పోయాక ఇంట్లో జరిగినవన్నీ నీకు తెలుసు కదా. అందుకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాం. పోనీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళైనా సుఖంగా ఉన్నారా అంటే అది లేదు. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ పవన్ ఇంట్లోకి వద్దామంటే నాకిష్టం లేకపోయినా వాడి కోసం సరేనన్నాను. వచ్చామో లేదో ఈ ఇంట్లోకి ఇలా. నువ్వా? హలో, అనిరుద్ ఫ్రెంచ్ టీచర్ ఈ అమ్మాయి. ఐమ్ జోసఫీన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుధా. అనిరుద్ ఈజ్ నాట్ వెల్. హీ నీడ్స్ రెస్ట్ అట్లీస్ట్ ఫర్ 3 days. ఓ, ఐమ్ సారీ. అనిరుద్ని చూడొచ్చా? వెళ్ళమ్మా. నాకేదో భయంగా ఉందమ్మా. దిగులు పడకండి ఆంటీ, నేనున్నాను కదా. ఈ ఇంటికి మీ ముగ్గురికి ఏ ఆపద రాదు. మీకేం కావాల్సిన నన్ను అడగండి ఆంటీ. ఇంకా ఆంటీ అంటే ఎలాగమ్మా? నీతో మాట్లాడుతుంటే నా మనిషితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు పక్కనుంటే కొండంత ధైర్యం నాకు. రాత్రి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది గాని నాకే కాదమ్మా, అనిరుద్ధు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నిన్నో మాట. అనిరుద్ నన్ను ఇక్కడే ఉండమంటున్నాడు. వాళ్ళ డాడీ కూడా ఊర్లో లేరట కదా. అనిరుద్కి ఇప్పుడు లెసన్స్ టీచ్ చేస్తే స్ట్రెయిన్ అవుతుంది. నో, ఫ్రెంచ్ లెసన్స్ చెప్పడానికి కాదు, అనిరుద్కి జస్ట్ కంపెనీ ఇవ్వడానికి. తర్వాత హాస్టల్కి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఐఎమ్ క్వైట్ ఫ్రీ టుడే. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తానంటీ. ఉంటాను. మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? బై ఛాన్స్ ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? నువ్వు పని చేయవయ్యా సార్. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఉన్నారని చూసిరా. ఈలోగా నేను అడ్డదారుల సైట్కి వెళ్తాను. అలాగే సార్. ఒకవేళ మన వాళ్ళు కనిపిస్తే అందరూ కలిసి నేరుగా అక్కడ తవ్వకాల సైట్కి వచ్చేసేయండి. ఓకే సార్. వెళ్ళు.
డోంట్ మూవ్ 1 minute. అయిపోతుంది. అబ్బా, ఇంకెంతసేపు ఇలా కదలకుండా కూర్చునేది? అలా కూర్చో. సరే. ఓకే, 1 more. స్మైల్. అసలు నీ కెమెరా పనిచేస్తుందా? ఓకే. జాగ్రత్త. ఔచ్. ఏయ్, ఆయన అడగండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఇద్దరికి ఒక ఫోటో తీస్తారా? అలాగే. అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే సార్. కొంచెం దగ్గరగా జరగండి. రెడీయా? దట్స్ రైట్. స్టడీ. నైస్. థ్యాంక్ యూ. అక్కడే ఉండండి, ఇంకో యాంగిల్లో తీస్తాను. ఓకే. మీది ఊరేనా? లేదు సార్, బెజవాడ. ఆహా, కార్లో బాంబే వెళ్తూ బ్రేక్ఫాస్ట్కి హాల్ట్ చేసాం. ఏదో టైం పాస్కి. ఐసి. కొత్తగా పెళ్ళైనట్టుంది. హనీమూన్కి వెళ్తున్నారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫోటో ఒకటి తీసుకుంటాం సార్. నా ఫోటో దేనికండి? ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ ఫర్ అవర్ ఆల్బమ్ సార్, ప్లీజ్. ఓకే. జస్ట్ ఇలా జరగండి సార్. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ మెన్షన్. సార్, ఫోటో పంపిస్తాం, మీకు కార్డు ఒకటి ఇస్తారా? ఓకే. పవన్ కుమార్, డైరెక్టర్, బిర్లా ఆర్కియాలజికల్ రీసెర్చ్ సెంటర్. ఓ గ్రేట్. మీరు ఆర్కియాలజిస్టా? యా. ఇక్కడే ఉంటా అవకాశం చేస్తున్నారా? అవునండి. ఐసి. నా పేరు భాస్కర్, చార్టెడ్ అకౌంటెంట్. వెరీ నైస్ మీటింగ్ యూ బోత్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నమస్తే. నమస్తే. స్నేహిత, స్నిగ్ధ, స్నిగ్ధ, ఎక్కడున్నా స్నిగ్ధ? స్నిగ్ధ, స్నిగ్ధ, ఎవరు కావాలి? స్నిగ్ధ, ఎర్రచీర కట్టుకుని ఒక ఆమె ఇప్పుడు ఇటు వచ్చిందే. ఇక్కడికి ఎవరు వస్తారు? ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదు. లేదు, నేను కళ్ళారా చూశాను. అయ్యా, ఎవరితో మాట్లాడుతున్నావు? మా అమ్మాయిని చూసి పొరబడి ఉంటావు. ఇక్కడ నేను, మా అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరు. ఊళ్ళో తలదాచుకోవడానికి చోటు లేక ఈడుంటున్నాం. పదమ్మా. రేడియంట్. ఓకే, గుడ్. స్కోర్ వేసుకో.
indecision. Here we go. Huh? No cheating. Naughty fellow. ఏం చేస్తున్నావు? బాబీ కూడా నీలాగే చీటింగ్ చేస్తాడు. బాబీ ఎవరు? నా తమ్ముడు ప్యారిస్లో ఉంటాడు. నీ ఏజే. ఎన్నాళ్ళైందో చూసి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. నువ్వు మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళవా? ఏమో ఎప్పుడు వెళ్తానో. పోనీ బాబీని ఇక్కడ పిలిపించుకోవచ్చు కదా. ఈ కార్డ్ని ఫ్రెంచ్లో ఏమంటారు చెప్పు. నొప్పి పెడుతుందా? కొంచెం. ఓకే ఓకే. You're all right, no? Good night, Anirudh. Good night. దీనికోసం వెతుకుతున్నావా? ఇది నీదే కదా, తీసుకో. బాధపడక జోస్విన్, నువ్వు వచ్చిన పని పూర్తి చేయి. Oh, Father, forgive them who know not
that they have sinned. జోస్ఫిన్, నువ్వు మంచిదానివి. నువ్వు ఇక్కడ ఉండొద్దు. ప్యారిస్లో మీ తమ్ముడు బాబీ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిపో. Oh my God. రాక్షసి! ఏయ్! వదలు! వదలు! ఏయ్! ఆగు! చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నేను? చెప్పు! అమ్మా. లేచావా కన్నా? ఎలా ఉంది నీకు? నొప్పి తగ్గిందా? అసలు ఎవర్రా నిన్నంత దారుణంగా కొట్టింది? రాత్రి నువ్వు అలా పడుంటం చూడగానే నాకు ప్రాణం పోయినంత పనేం తెలుసా? అమ్మా, మరి నేను లోపలికెలా వచ్చాను? అదేమిటి కన్నా, నీకు గుర్తులేదా? నా భుజం పట్టుకుని నువ్వే నడిచొచ్చావుగా లోపలికి. ఆ తర్వాత డాక్టర్ ఐజాక్ గారు వచ్చి నీకు ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇమ్మని నువ్వే కదా కన్నా ఆయనకు చెప్పింది. ఏమోనమ్మా, నాకేం గుర్తు రావడం లేదు. అనిరుద్ధ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా ఉంది డాడీ నీకు ఇప్పుడు? నాకు బాగానే ఉంది కానీ బబులు, తల మీద ఈ గాయం ఏంటి? ఆ రాక్షస్ చేసిన పనేనా ఇది? నో డాడీ, జోస్ఫిన్ నన్నేం చేయలేదు. నేను చెప్తాను. ఓ రోజు రాత్రి నేను నిద్రపోయిన తర్వాత ఈ మహాతండ్రి శ్మశానానికి వెళ్ళి వాళ్ళమ్మ సమాధి మీద తల బాదుకున్నాడు. వాట్? ఏంటమ్మా నువ్వు అంటున్నది? అవునరా, నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి వీడు పుట్టాడు. వీడి మూలానే జరుగుతున్నాయి ఈ ఇంట్లో అరిష్టాలన్నీ. అసలు ఆ అమ్మాయి జోసెఫైన్ అంత రాత్రి వేళ మన ఇంట్లో ఏం చేస్తుంది? నేను ఇంటికి వచ్చేసరికి చేత్తో కత్తి పట్టుకుని బబ్లుని అటాక్ చేయబోయింది. బబ్లు, ఏంటిదంతా? లేదు డాడీ, జోస్ఫిన్ అలా కాదు, చాలా మంచిది, నన్నేమీ చేయలేదు. అనుమానం లేదు, వాళ్ళే. అమ్మా, నేను వెంటనే పోలీస్ కమిషనర్ గారిని కలవాలి. వద్దు కన్నా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను 2 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. దీని వెనక ఎవరున్నారో వెంటనే తెలుసుకోవాలి. తప్పదు. డాడీ, నేనంటే నీకు ఇష్టమేనా? అదేంటి బబ్లు, నువ్వంటే నాకు ప్రాణం. అయితే నాకు మాట ఇస్తావా? ఏంటి బబ్లు? జోస్ఫైన్ ఏమీ చేయొద్దు. జోస్ఫైన్ వెళ్ళిపోనివ్వండి డాడీ. ఫ్రాన్స్లో వాళ్ళ తమ్ముడు బాబీ ఉన్నాడు. ప్లీజ్ డాడీ, నా కోసం. చూద్దాం. ప్రామిస్ డాడీ.